దేశంలో మరోసారి మోదీ సర్కార్ కొలువుదీరనుంది. ఈసారి అనూహ్యంగా టీడీపీ కూడా కేంద్ర కేబినెట్లో భాగస్వామ్యం కాబోతోంది. 4 స్థానాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ తర్వాత ఎన్డీఏ కూటమిలో అత్యధిక ఎంపీ స్థానాలు టీడీపీకే రావడంతో కేబినెట్ బెర్తులు ఖరారయ్యాయి. ప్రధాని మోదీ సైతం ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని ఇప్పటికే చంద్రబాబును ఆహ్వానించారు. దీంతో ఎన్ని మంత్రి పదవులు, ఎన్ని శాఖలు దక్కబోతున్నాయని ఉత్కంఠ నెలకొంది. తెలుగుదేశం పార్టీకి కేంద్ర మంత్రి పదవులు దక్కనున్నాయి. కనీసం 2 నుంచి గరిష్టంగా 4 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏలో బీజేపీ తర్వాత తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా 16 స్థానాలు లభించాయి. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. కేంద్ర కేబినెట్లో భాగస్వామ్యం కావాలని చంద్రబాబును ప్రధాని మోదీ ఆహ్వానించడంతో సమావేశంలోనే అంగీకరించినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి 2 కేబినెట్ మంత్రి పదవులతో పాటు మరో 2 సహాయ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎన్డీఏ నేతలతో కలిసి రాష్ట్రపతితో భేటీ అయ్యేందుకు మరోసారి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు మంత్రి పదవులు, శాఖల గురించి బీజేపీ అగ్రనేతలతో చర్చించనున్నారు. ప్రధాని మోదీతో పాటే తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి లోక్సభకు గెలిచిన వారిలో బలహీన వర్గాలకు చెందిన నేతలు 6 ఉన్నారు. వరుసగా 3వసారి గెలిచిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరు కేంద్ర మంత్రి పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది. తండ్రి దివంగత ఎర్రనాయుడు కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఎర్రనాయుడు చనిపోయిన తర్వాత రామ్మోహన్ నాయుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. పార్లమెంట్లో ఎన్నోసార్లు రాష్ట్ర ప్రజల సమస్యల కోసం రామ్మోహన్ నాయుడు గళమెత్తారు. బాబాయ్ అచ్చెన్నాయుడు, మామ బండారు సత్యనారాయణమూర్తి, బావ ఆదిరెడ్డి వాసు కూడా ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. హిందూపురం నుంచి 2వసారి గెలిచిన పార్థసారథి సీనియర్ అయినప్పటికీ రామ్మోహన్ నాయుడు పేరే ప్రధానంగా వినిపిస్తోంది. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి టీడీపీ ఎంపీలుగా గెలిచిన 3 తొలిసారి ఎన్నికైన వారే. అందులో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ చంద్రబాబుకు సన్నిహితుడు. లోక్సభ స్పీకర్గా పనిచేసిన దివంగత బాలయోగి కుమారుడు హరీష్ గత ఎన్నికల్లో ఓడిపోయినా ఈసారి అద్భుత విజయం సాధించారు. ఇక బాపట్లకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్, చిత్తూరుకు చెందిన రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి ప్రసాదరావు పేర్లు కూడా కేంద్ర కేబినెట్ పదవులకు వినిపిస్తున్నాయి. రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రసాదరావు వైపు కొంత మొగ్గు ఉండొచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిగిలిన 2 ప్రధాన వర్గాల్లో గుంటూరు, నర్సరావుపేట నుంచి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయల్లో ఒకరి పేరు, నెల్లూరు, నంద్యాల నుంచి విజయం సాధించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బైరెడ్డి శబర్లో ఒకరిని తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 4 మంత్రి పదవులు కాకపోయినా డిప్యూటీ స్పీకర్ వంటి పదవి తీసుకోవాల్సి వచ్చినా సమీకరణాలు కొంత మారుతాయని చెబుతున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన నుంచి 2 లోక్సభ సభ్యులుగా గెలిచారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్ 3వసారి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనసేనకు అవకాశం ఇస్తే సహజంగానే బాలశౌరి పేరు పరిశీలనకు వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ నుంచి 3 గెలిచారు. వీరిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులైన కేంద్ర మాజీ మంత్రి, గతంలో లోక్సభకు 2 సార్లు ఎన్నికైన పురంధేశ్వరి, 2 సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం ఇచ్చిన సీఎం రమేష్ పేర్లు పరిశీలనలో ఉంటాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. బీజేపీ తర్వాత ఎన్డీఏ కూటమిలో ఎక్కువ స్థానాలు గెలవడంతో కేంద్రంలో టీడీపీ ప్రాధాన్యత పెరిగింది. ఎక్కువ కేంద్ర మంత్రి పదవులతో చంద్రబాబు చక్రం తిప్పబోతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తెచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనేది వేచి చూడాలి.